కుప్పం పిఎస్ రండి రండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చుంటారు. ఇప్పుడు ఏదమ్మా నువ్వు వీళ్ళు ఎవరు జగ్గయ్య అనేవాడు మీ పెద్ద కొడుక ఆయన కొంటాడు వెనక అన్నాడు. అచ్చా మా ఫ్యామిలీలో మేము ఇద్దరు పిల్లలు హైదరాబాద్. మీ పిల్లలు? అమ్మాయి మెడిసిన్ అయిపోయింది, పీజీ కోచింగ్ పద్మరామ. బాబేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ టైప్ నుండి ఇప్పుడు హార్డ్వేర్ లో జాబ్ చేస్తాడు. అచ్చా పని చేస్తున్నాడు. ఎక్కడ? జూబ్లీ బాబు వాళ్ళు పని చేస్తున్నారు. అమ్మాయి ఏమో మన ఎంఎస్కి పీజీకి ఎంట్రన్స్ రాసింది. బార్లో ఉన్నాం సార్, 15,195 బార్లో ఉన్నాం. ఓసీకి తగిలితో మన వాళ్ళకి నచ్చిన నేను మాట్లాడతాను. ఏమ్మా పెన్షన్ వస్తుంది నీకు? నెలవారీ కరెక్ట్గా వచ్చేస్తుందా? మొదటి తారీఖు వస్తుందా? అదే మందులకి అటు సరిపోతుందా? భోజనానికి మందులకి ఎవరు పెడుతున్నారు భోజనం? మీ అబ్బాయిలు ఉన్నారా? చూస్తున్నారా లేదా? ఓకే ఓకే మా గుడ్. ఒకసారి చూసి కలిసిపోదామని వచ్చాను. చేసామ్మా, చేసాం, రాష్ట్రం కోసం చేశాం. తప్పదు కదా మనంతా. గుడ్. నీ పేరేమ్మా? శ్రీనివాస్. బాగా పిల్లల్ని బాగా చదివించావు. సార్ నేను కర్నూలులో ఉంటాను సార్. కర్నూలు ఉంటా? అక్కడేంటి? అక్కడ వ్యవసాయం. అక్కడ వ్యవసాయం. మాసప్టెంగ్ చౌరస్తాలో ఫస్ట్ బిల్డింగ్ కూర్చొని సార్, అక్కడ మెస్ పెట్టున్నాను. అప్పుడు మెస్ పెట్టావా? నువ్వు ఆంటర్ప్రెన్యూర్ అయితే మంచి పారిశ్రామికవేత్త అంట. తర్వాత వ్యవసాయం సార్. డ్రామా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఓకే మా తల్లి. బాబు ఒకటి బాబు ఏంట్రా ఈ ఊర్లో అతను ఎవరు? కాదు నీ గ్రామం. వార్డు ప్రెసిడెంట్ రమ్మని, అది బూత్ ప్రెసిడెంట్ రాలేదు. నమస్కారం. సార్ వదిలాలి చంద్రబాబు. ఫోటోలు ఇప్పుడు కాదు మా ఫోటోలు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు మా ఫోటోలు. పోత పోత తీసుకోవాల్సిందే. బీజేపీ పార్టిసిపెంట్స్ కూడా వారి యొక్క జెండాలు ఎగరేస్తూ ఉన్నారు. అనేక
యొక్క రంగుల యొక్క అర్థాన్ని వారు పుణికిపుచ్చుకుని ఆయన